Hey guys, welcome to my channel Priyanka Vlogs. ఈ రోజు మీరు టైటిల్లో చూసినట్టే స్ట్రీట్ స్టైల్ మరమరాల మసాలా అయితే చేస్తున్నాము. దీనికి మనకి క్యారెట్స్ తో స్టార్ట్ చేస్తున్నాము. క్యారెట్స్ అండ్ కొత్తిమీర ఫస్ట్ అండ్ ఇక్కడ యూస్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టు చాలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. మీరు చిన్నగా కట్ చేసుకోలేము అనుకుంటే కనుక మీరు చాపర్ యూస్ చేయండి. అప్పుడు పని చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే మనం ఇంకా దీంట్లో ఆనియన్స్ అయితే యాడ్ చేసేస్తున్నాము. మీరు ఇంకా ఇది ఎలా వస్తుందంటే టేస్ట్ అనేది ఎగ్జాక్ట్‌గా మనకి తిరుమలలో మరమరాల మసాలా ఎంతమందికి ఇష్టం. సో సేమ్ అదే టేస్ట్ వస్తుంది. దీంట్లో ఇప్పుడు మేము టమాటోస్ అయితే యాడ్ చేసేసాము. అండ్ దీనికి ఇంత ప్రాసెస్‌కి ఇవన్నీ ఇంత చిన్నగా కట్ చేసినందుకు మా మోనిక వదినకే క్రెడిట్స్ మొత్తం ఇచ్చేయాలి. బికాస్ తనే ఇవన్నీ కట్ చేసింది కాబట్టి. సో మంచిగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసిందనమాట. అండ్ దీంట్లో మేము పింక్ సాల్ట్ అయితే యూస్ చేస్తున్నాము. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. మేమైతే పింక్ సాల్ట్ యూస్ చేసాము. ఇది ఇంకా హెల్దీ మసాలా అనమాట. ఎందుకు అంటే దీంట్లో మేము యూస్ చేస్తుంది ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ అయితే యూస్ చేస్తున్నాము. మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కనుక మీరు గరం మసాలా అండ్ చాట్ మసాలా ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. బికాజ్ అవి కూడా మనకి మసాలా టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో అవి అవైలబిలిటీలో ఉంటే కనుక అవి కూడా యాడ్ చేసుకోండి కొంచెము. సో అప్పుడు చాట్ మసాలా అయితే చాలా బాగుంటుంది. సో మేమైతే ఇక్కడ యూస్ చేసింది ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ ఈ రెండే యూస్ చేసాము. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. సో అవైతే యూస్ చేసేసాము. అండ్ అంతేకాకుండా దీంట్లో మెయిన్గా కారం అనేది మనము అకార్డింగ్ టు అవర్ టేస్ట్ కారం అయితే యాడ్ చేసుకోండి. కారం మీరు కొంచెం ఎక్కువ తింటారంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మేమైతే కొంచెం మరీ ఎక్కువ కాదు, మధ్యలో మీడియంకి అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు లెమన్తో స్క్వీజ్ చేసుకొని లెమన్ని దీన్ని మంచిగా కలిపేసేయాలన్నమాట. ఇది మనము ఆ హ్యాండ్తో కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది అని నా ఒపీనియన్. నాకు ఎందుకో మసాలాస్ ఎప్పుడైనా హ్యాండ్తో కలిపితేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. సో ఇలా అయితే మంచిగా కలిపేసుకున్నాము. అండ్ దీంట్లో మనం ఏంటంటే ఇప్పుడు మిక్చర్ యాడ్ చేస్తున్నాము. ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా, ఈ మిక్చర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం ఏంటంటే అకార్డింగ్ టు మనం చేసుకునే క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బూందీ అయితే దీంట్లో యాడ్ చేసేస్తున్నాము. సో బూందీ కూడా మనము చేసుకునే క్వాంటిటీ బట్టే వేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఇది కూడా మంచిగా కలిపేసేసుకోవాలి. మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ద మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందా నుంచి వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మరమరాల మసాలా అన్నారు, మరమరాలు వేయలేదేంటి అని అనుకోవచ్చు. సో ఇప్పుడైతే మరమరాలు అయితే యాడ్ చేసేస్తున్నాము. మరమరాలు ముందు ఎందుకు వేయలేదంటే అవి మెత్తగా అయిపోతాయి కదా, అందుకని లాస్ట్న ఇవి యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా మరమరాల మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇంకా మంచిగా మన ప్లేట్స్లో సర్వ్ చేసేసుకొని తినేయటం అంతే. So first time on channel చూస్తుంటే make sure to like, share and subscribe. Bye.